ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ రామాయణపేట. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం రోజు ఆకస్మికంగా రామాయణపేటలో పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ సందర్శించి రుణమాఫీ ప్రక్రియ మరియు అమలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా ఎంతమందికి రుణాలు మంజూరైన రుణాలలో మళ్లీ ఎంతమంది రెన్యువల్ చేసుకున్నారని పరిశీలించారు. ఎంతమందికి రుణాలు తిరిగి మంజూరు చేశారు వంటి విషయాలను బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి రైతులకు కలిగేటటువంటి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, రైతులకు రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రుణమాఫీ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సకాలంలో రుణాలు అందుతున్నాయా, బ్యాంకు అధికారుల నుండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. వారి పట్ల వరి నాట్లు పడుతున్నాయా, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయా వంటి విషయాల్లో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ బ్యాంక్ అధికారులతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా రుణమాఫీ ప్రక్రియ జరిగేందుకు పంట రుణాలను త్వరితగతిన రెన్యువల్ చేసేందుకు పటిష్ఠత చర్యలు అధికారులు చేపట్టాలని తెలిపారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా నేరుగా వ్యవసాయ శాఖ మరియు బ్యాంక్ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు వారి అకౌంట్లో జమ చేయబడతాయని, రైతుకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారి ఆధార్ వివరాలు తెలియజేసి వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించినటువంటి రుణమాఫీ వెబ్సైట్ నందు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవచ్చని రైతులకు సూచించారు. రామాయణపేట మండల వ్యాప్తంగా మొదటి విడతగా ₹1,00,000 లోపు పంట రుణం కలిగిన రైతులు మండల వ్యాప్తంగా 2,613 మంది రైతులకు గాను వివిధ బ్యాంకుల ద్వారా ₹13.61 కోట్ల విడుదల చేయగా, అందులో 2,599 మంది రైతుల ఖాతాల్లో ₹13.57 కోట్ల జమ చేయబడినవని తెలియజేశారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల 14 మంది రైతులకు సంబంధించి ₹0.04 కోట్ల జమ కావాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా ₹1,00,000 లోపు పంట రుణం కలిగిన రైతులు జిల్లా వ్యాప్తంగా 47,978 మంది రైతులకు గాను వివిధ బ్యాంకుల ద్వారా ₹238.81 కోట్ల విడుదల చేయగా, అందులో 47,611 మంది రైతుల ఖాతాల్లో ₹237.5 కోట్ల జమ చేయబడినవి. వివిధ సాంకేతిక కారణాల వల్ల 362 మంది రైతులకు సంబంధించి ₹1.3 కోట్ల జమ కావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, బ్యాంక్ మేనేజర్ నందకిషోర్తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి రాజు మరియు బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సిస్టమేటిక్గా నడుస్తుంది. సో మీకు ఆల్రెడీ మేనేజర్ గారు ఏం చెప్తున్నారంటే 700 అకౌంట్లో పై వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది, 100% అయింది బ్రాంచ్లో. సో దాంట్లో ఒక 200 చేంజ్ వాళ్ళకి ఆల్రెడీ రిన్యూవల్ కూడా చేసేసారు. అంటే ఆల్మోస్ట్ వచ్చిందా, ఎంత వచ్చింది? 59,000. మళ్ళీ ఇప్పుడు కొత్త లోన్ తీసుకుంటున్నారా? వచ్చిందా మెసేజ్? బట్ ఇప్పుడు ఆయనకి ఎకరము 23 గుంటలు ఉంది. అంటే సుమారుగా ఆయనకి ఒక 80,000 వరకు వస్తుంది. సో 80,000 వరకు ఆయనకు వస్తుంది. సో 60,000 వచ్చింది కాబట్టి 60,000 ఇవ్వాలని లేదు. సో 60,000 అనేది మీకు అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉంటే అది అయిపోయింది. మనకున్న ల్యాండ్ హోల్డింగ్ని బట్టి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరు కొత్తగా అర్హత లేని వాళ్ళకి కొన్ని అర్హత లేని వాళ్ళు కూడా కొన్ని ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళు కొద్దిమంది ఏమంటే మీకు 2014, 15
16 ఆ టైంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 31 జూలై నుంచి మనకి 1,50,000 లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 31 జూలై రోజు వస్తారు. 1,50,000 వరకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తారు. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పండి. 1 lakh బిలో కొంతమంది అట్లా ఎవరైనా పడలేదు అంటే కూడా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. సో మీరేం చెప్పండి అంటే మీ ఆటోమేటికల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయనని కాంటాక్ట్ కమ్మని చెప్పండి. ఆయనకు వచ్చి ఒక గ్రీవెన్స్ రాసిస్తే